హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సహారా బైక్ టిక్ ఛానల్ అండి. సో గైస్, నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎయిర్పోర్ట్లో అనమాట. అందుకే స్లోగా వాడుతున్నా, లేకపోతే అరుస్తాను, తెలిసిందే కదా. సో ఎయిర్పోర్ట్లో మనం డీసెంట్గా ఉండాలి కాబట్టి డీసెంట్గా వాడుతున్నాము. అండ్ గైస్, ప్రెసెంట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎందుకు ఉన్నానంటే, నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, వీడియో వచ్చే టైంకి కన్నా ముందే వాళ్ళకి క్విక్ అప్డేట్స్ అయితే కనుక వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాం భయ్యానంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం వచ్చింది అనమాట. ఒకసారి డిఎం చూడండి. సో ఎక్కడి నుంచో కాదు, శాంసంగ్ నుంచి వచ్చిందనమాట. శాంసంగ్ నుంచి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్కి ఇన్వైట్ అయితే వచ్చింది. సో ఆ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. S25 అయితే లాంచ్ అవబోతుంది. అండ్ ఎన్ని లాంచ్ అవుతున్నాయి S25లో తెలీదు. ప్రైస్ ఎంత ఉండబోతుంది తెలీదు. ఏమేమి ఫీచర్స్ రాబోతుంది తెలీదు. అండ్ కొత్త ఎడిషన్ కూడా ఒకటి యాడ్ అవుద్దంట. నేను అది కూడా చూడాలి. అవన్నీ కూడా రూమర్స్ అనమాట. సో ఆ రూమర్స్ అన్నీ కూడా ఇవాళ తెలిసిపోతాయి. సో ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసి 8:55 అనమాట మార్నింగ్. సో యా, ఇప్పుడు ఎక్కేస్తాం. అండ్ ఈవెంట్ అయితే వచ్చేసరికి ఈవినింగ్ 11 o'clockకి నైట్ అనమాట. సో మనం చిల్ అవ్వచ్చు, ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు. సో ఈవినింగ్ అక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. మరి చూడండి, ఇంకా చాలా క్రియేటర్స్ అయితే వస్తారు ఈ వ్లాగ్లో. అందరినీ పలకరించి అందరితో రచ్చ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. ఫ్లైట్ కోసం అయితే కనుక వెయిటింగ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అలా మబ్బుల మధ్యలో ప్రయాణిస్తుంటే ఆకలి గట్టిగా వేసింది భయ్య. కానీ మన శాంసంగ్ వాళ్ళు నాకు ఆకలి వేసిద్దని ముందే తెలిసిందో ఏంటో, వాళ్ళు నా గురించి శాండ్విచ్ను అండ్ అలాగే జ్యూస్ ముందే ఆర్డర్ పెట్టి ఉంచారు. శాండ్విచ్ చూడడానికి ఈ రకంగా ఉంది, నాకు ఎందుకో తేడా కొట్టింది. అండ్ తిన్న తర్వాత కూడా రకరకాలుగా ఉంది, కానీ ఓసీలో వచ్చిందని తినేసానండి. బావా అబ్బే పికప్ నెంబర్ 12 అంటే గైస్. సో అక్కడికి వెళ్ళి పిక్ అయితే చేసుకోవడానికి శాంసంగ్ వాళ్ళు క్యాబ్ పంపించారు. సో లెట్స్ గో. పికప్ నెంబర్ 12 గైస్, ఇదిగోండి మన కోసం క్యాబ్ శాంసంగ్ వాళ్ళు పంపించారు, కృష్ణ గారు. చలో ఇప్పుడు హోటల్కి వెళ్ళి హోటల్ ఎలా ఉంది అండ్ అలాగే క్రియేటర్స్ ఎవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా పలకరించి కలుద్దాం. అండ్ బెంగళూరు చాలా రోజులు అయింది. ఇదివరకు బెంగళూరుకి వచ్చి అప్పుడప్పుడు టీచింగ్ చెప్పేటోడు అన్నమాట. బ్యాక్ టు బెంగళూరు వైబ్స్ బై. సిటీని ఆస్వాదిస్తాను, ఆ తర్వాత హోటల్లో కలుసుకుంటాం. చలో. సో గైస్, ఇప్పుడు హోటల్కి వచ్చాను. శాంసంగ్ వాళ్ళు ఏ విధమైన వెల్కమ్ చెప్పారంటే, కింద అసలు వ్లాగ్ తీయలేకపోయాను, లగేజ్ అంతా కూడా ఉంది కదా, కుదరలేదు అనమాట. ఇప్పుడు మన కోసం రూమ్ బుక్ చేశారు. సో ఆ రూమ్కి వెళ్దాం. సో ఆ రూమ్ 18,000 అంట. అసలు 18,000 వర్త్ ఏముంది, కాస్ట్ అంతా కూడా చూద్దామా. మామూలుగా ఏదన్నా శాంసంగ్ వాళ్ళ మర్యాదలు తగ్గేదిలే. సో ఇప్పుడు రూమ్ చూద్దాం. 18,000 అంట. నా గురించి బుక్ చేశారు శాంసంగ్ వాళ్ళు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. సో గైస్, ఇది రూమ్ కీ కార్డ్ అనమాట. ఇది రూమ్ కీ కార్డ్ ఓపెన్ చేస్తే రూమ్లోకి వచ్చి రాగానే లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా లాండ్రీకి అనమాట. ఇక్కడ నేను లగేజ్ పెట్టేసాను, నా బ్యాగ్స్ అండ్ ఇక టవల్స్ ఇవన్నీ ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి గైస్, మొత్తం అంతా కూడా స్టోన్ ఫ్లోరింగ్ అనమాట. మొత్తం ఇదే ఫ్లోరింగ్ కంటిన్యూ అవుతూ బాత్రూమ్ కూడా ఇది వాల్ కూడా అదే ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది బ్రో ఈ ఫ్లోరింగ్ను ఇదంతా కూడాను. అండ్ ఇక్కడ మిర్రర్, ఫాసెట్ అండ్ అలాగే కమోడ్ ఇదిని. అండ్ గైస్, నాకు అనిపించిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా వెళ్ళిన పెద్ద పెద్ద హోటల్లోని ఇది మొత్తం ఫుల్ కనబడిపోతూ ఉంటుంది అనమాట. మన స్నానం చేస్తే బయట కనబడవద్ది, కనపడకుండా ఇక్కడ బ్లర్ లాగా వేసారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో ఇదిగోండి, ఇది బాత్రూమ్ అనమాట, స్నానం చేయడానికి. అండ్ ఇది క్లోజ్ చేసుకోవడానికి ఇది డోర్ ఇలా ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్, ఇక్కడ కాఫీ కావాలంటే కాఫీ, వాటర్స్ అండ్ అలాగే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్, లాకరు ఇలా ఇచ్చారన్నమాట. అండ్ ఇవి కాకుండా ఇదిగోండి బెడ్ అది. అండ్ అలాగే ఇక్కడ వ్యూ ఇంపార్టెంట్ అన్న, వ్యూ ఇంపార్టెంట్. సో గైస్ చూడండి, ఇదిగో బెంగళూరు హిల్టన్ హోటల్. బాగుందన్న వ్యూ. బెటర్ ఢిల్లీ కన్నా ఇది చాలా బెటర్. లాస్ట్ టైం ఢిల్లీ ఈవెంట్కి వెళ్ళాం కదా ఫోల్డ్కి, దానికన్నా ఈ వ్యూ
అనేది చాలా బెటర్. సాయంత్రం బ్లైండ్స్ అన్ని తీసేసి అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చిల్ అవడానికి వచ్చి అండ్ అలాగే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అండ్ బై ద వే ఇది చూపించడం మర్చిపోయా, ఇది సామ్సంగ్ వాళ్ళు ఇచ్చారన్నమాట బిల్ల. ఈ బిల్ల పట్టుకునే తిరగాలి గైస్. ఈ బిల్ల మిస్ అయిందా మనం ప్యాక్ అయిపోయినట్టే. సో మొత్తం ఇవాళ ఈవెంట్కి రేపు ఈవెంట్కి కూడా ఇదే బిల్ల. సో గైస్ అది రూమ్ అనమాట. 18,000కి ఇది అంత వర్త్ అని నేను అనుకోవట్లేదు. మేబీ ఏరియా వల్ల కాస్ట్ ఉండొచ్చేమో. కాస్ట్లీ రూమే ఇచ్చారు, ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. వాడు 18,000 ఎక్కలేదు. రూమ్ ఏం పెద్ద స్పెషల్గా ఏం లేదు. దీనికన్నా మనం పార్క్ హోటల్ వెళ్ళిన చూడండి హైదరాబాద్, అదే చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ ప్రతి రూమ్కి వెళ్ళినప్పుడు మనం చేసే టెస్ట్ తెలుసు కదా, బెడ్ టెస్ట్. బెడ్ ఎంత స్మూత్గా ఉందో ఎంత బౌన్సీగా ఉందో చూడాలి. సో మనం ఇప్పుడు అది చూసేద్దాం. ఇన్ 3, 2, 1 జంప్. అమ్మా మెత్తగా ఉంది గైస్. ఓకే బెడ్ బౌన్స్. ఏదో తేడాగా ఉందేంటి. ఓకే గైస్ బౌన్స్ రేటింగ్ ఈజ్ 3.5 out of 5. పర్లేదు. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయారండి, క్యారీ మినాటి వస్తున్నాడంట, కాశ్వి అండ్ అలాగే మన హైఫై బ్రో కూడా వస్తున్నారు. నాతో పాటు మేబీ ఇంకొకరు జాయిన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే వీళ్ళు రూమ్స్ అడ్జస్ట్ చేస్తున్నారంట. నువ్వు కంఫర్టబుల్ అని అడిగావు, మా తెలుగు వాళ్ళు అయితే కంఫర్టబుల్ అని చెప్పా. సో హలో తెలుగు గేమర్ బ్రో వస్తారని అంటున్నారు. అండ్ అలాగే గేమ్ స్టార్ షాప్ను ఇంకా చాలా మంది క్రియేటర్స్ అయితే వస్తున్నారు అనమాట. ఒక్కొక్కరిని కలుద్దాము. ఇంకా టైం ఉంది లంచ్కి. లంచ్ అయితే 12:30కి అనమాట. కొంతమంది అయితే 4 or 5 టైంకి వస్తారు, ఎందుకంటే ఫ్లైట్స్ అప్పుడు వాళ్ళకి ఈవినింగ్ ఉందన్నమాట. నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి మనం చిల్ అవ్వచ్చు ఆరామ్సే. అండ్ ఈవెంట్ విషయానికి అయితే వచ్చేసరికి ఈవెంట్ 11 o'clock అనమాట రాత్రి. సో మనకి చాలా టైం ఉంది. ఆరామ్సే తినుకుంటూ కూర్చుని చిల్ అయ్యి ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, బ్లాగ్ తీయడం అంతే. సో మీరు ఇంకా మన ఛానల్ లైక్ చెబితే ఇంకా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క క్రియేటర్ని చూపిద్దాం అండ్ వాళ్ళతో ఫన్ ఛాలెంజెస్ కూడా చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్కి ఏందో 18,000 పెట్టి రూమ్ బుక్ చేసిన ఈ కష్టాలు ఏందో, నడకేందో. ఇంకో హోటల్ ఇక్కడికి వచ్చాం అనమాట. మేము ఉన్న హోటల్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నడాలి. అండ్ ఇక్కడ కింద ఫ్లోర్లో. మరి లంచ్ ఎలా ఉంటుందో చూడాలి. చప్పగా ఉండకపోతే చాలు, స్పైసీ ఫుడ్ ఉండాలి భయ్య. ఎక్కడికి వెళ్ళినా నాకు స్పైసీ ఫుడ్ ఉండాలి, లేకపోతే కష్టం. మరి చూద్దాం ఎలా ఉండిద్దో ఫుడ్. గైస్ ఇప్పుడే లంచ్కి అయితే వచ్చానమాట. ఇంకో ప్లేట్ పట్టుకున్నాను. సో మొత్తం ఇక్కడ సెక్షన్ వైజ్ డివైడ్ చేశారనమాట. అంటే మీడియాలో ఉంటారు కదా టీవీ వాళ్ళకి సపరేట్గాను, క్రియేటర్స్కి సపరేట్గా. అంటే ఇక్కడ టెక్ యూట్యూబర్స్ అండ్ అలాగే గేమింగ్ యూట్యూబర్స్ ఉంటారనమాట. సో లంచ్ అంతా కూడాను. సో ఇక్కడైతే వచ్చేసరికి మనకి రైస్, ఇది మెయిన్ కోర్స్ అంతా, సెంటర్ అంతా మెయిన్ కోర్స్ అనమాట. ఇదంతా కూడాను చూపిస్తాను అండి. ఓవెన్ బేక్డ్ ఫిష్, ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, బటర్ చికెన్ అండ్ ఇది బిర్యానీ. అండ్ అలాగే ఇక్కడ సలాడ్, ఇక్కడ పప్పు అనుకుంటుంది, వెజ్ గ్రీన్ కర్రీ అంట తాయిది, అండ్ రైస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంతా మెయిన్ కోర్సే. అండ్ ఇక్కడ వచ్చేసరికి సలాడ్లు, పాపడ్లు ఇవన్నీ ఉన్నాయి. అటేపు ఏమో అక్కడ డిజర్ట్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇక్కడ లైవ్ కౌంటర్ అనమాట. బయట అంటే లైవ్గా ఐటమ్స్ చూడాలనుకుంటే కనుక అదే మనకి దోశలు ఈ టైప్లోనే. బట్ మధ్యాహ్నం ఏముంటుందో తెలీదు. లైవ్ కౌంటర్ అంటే లైవ్గా చేసేటివి అనమాట. సో అవి. అండ్ ఇవి డిజర్ట్స్, ఇవన్నీ డిజర్ట్స్ అనమాట. ఓకే ఇదిగోండి గులాబ్ జామ్. లెట్స్ గో డిజర్ట్స్ పట్టాలి. అంటే ఏరియాస్ వచ్చినప్పుడు టిప్ ఏంటంటే స్టార్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, డిజర్ట్స్ ఎక్కువ తినండి. రైస్లు అంత బాగు, బిర్యానీలు అంత బాగు. సో అది మ్యాటరు. సో మొత్తం కుమ్మేస్తాను, ప్లేట్ నింపేయాలి, ఫుల్గా తినాలి. సామ్సంగ్ వాళ్ళ మర్యాదలు అంటే మరి తగ్గేదలే, ప్లేట్ తగ్గేదలే. ప్రస్తుతానికి 3 వేసాను గైస్. ఇదేమో చేప అంట, ఓవెన్ బేక్డ్ ఫిష్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి రైస్, ఇది వచ్చేసరికి చికెను. ఈ 3 వేద్దాం, తర్వాత నెక్స్ట్ కూడా చూద్దాం. మరి నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ విత్ బోన్, నల్లి బొక్కలతో అనమాట. అండ్ పరాటా అండ్ అలాగే రైస్. ఇప్పుడు దీన్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి గులాబ్ జాము, కేసరా కలాకండ్ కేసర ఏదో సంథింగ్, అండ్ హల్వా. సో ఈ 3 వేద్దాం, ఆ తర్వాత ఇంకా ఉంది. ఇదిగోండి ఇక్కడ లైవ్లో కుల్ఫీ చేస్తున్నారు అన్నమాట. సో ఈ రకంగాను ఇప్పుడు తీసుకుంటున్నాం. అండ్ అలాగే ఈ బ్రదర్ గుర్తున్నాడా లేదా, ఫోల్డ్ ఈవెంట్లో కలిసాం. भाई क्या हाल चाल है, कैसे हो? मस्त है, मैं बढ़िया हूँ भाई, मैं बढ़िया हूँ. హలో గైస్, ఇంకా ఇప్పుడు డిజర్ట్స్ అవుతుంది అనమాట. ఇలా డిజర్ట్స్ తింటుంటే ఎవరు ఎంట్రీ ఇచ్చారు చూడండి. హలో తెలుగు గేమర్ బ్రో సతీష్ అన్న. సతీష్ కదా కరెక్ట్ గా చెప్పారు. సో ఇన్ గేమ్ అయితే సో మనకి ప్రొఫెషనల్ నేమ్ LKS. హే గైస్ అందరికి సహారా భాయ్ యాక్చువల్లీ. అండ్ ఒక చెప్పాలి, ఇది ఎనర్జెటిక్
అబ్బా సో నిజంగా సీరియస్లీ అండ్ మీలాగా ఉండాలని అనుకున్నాం బట్ ఉండలేమంట ఎందుకో మరి అర్థం కాదు. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? నాలా ఏముందన్నా మామూలుగానే ఉంటాను నేను. లేదు అసలు మీరు ఒక క్రియేటర్ ఎలా ఉండాలో అలా ఉంటారు. అంటే చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడే స్లాంగ్ అని అదంతే ఇక వేరు అంతే. సహారా అంటే అది ఒక ఇది ఉంటుంది మరి మనతోని. ఏదేదో చెప్పేస్తున్నాడు కేసు పొగడేస్తున్నాడు. మన దయ్యం లేదు, కెమెరా ముందెట్టామా మనసులో ఉన్నది మాట్లాడేసాము. మా గోదావరి అన్నది ఎలా ఉంటదంటే మనసులో ఏం పెట్టుకోం, బయటికి మాట్లాడేస్తాం అంతే. ఆ కెమెరా అయినా జనాలు ఉన్నా సరే మనసులో మాట పెట్టేస్తాం బయటికి. అండ్ అదే విధంగా అభిమానం కింద కూడా చూసుకుంటాం. అది గైస్, ఇదిగోండి ఛాంపియన్ ఇస్ ఇయర్. సో మనకి ఇండియాకి బ్రాంజ్ మెడల్ కదా బ్రో. ఎస్ అంటే మళ్ళీ తప్పు చెప్పేస్తున్నామో భయం వేసింది. అప్పుడు నేను స్టోరీ పెట్టాను కదా. సో మిస్టర్ టామ్ బాయ్ ఇయర్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ గాడ్ లైక్ లో ఉన్నాడు. మనోడు ఇంగ్లీష్ లో చేస్తాడు కానీ మనోడు తెలుగుడే. అలా తెలుగులో 2 ముక్కలు. అన్న అందరికి హాయ్. నేను తెలంగాణ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నా. మాది కరీంనగర్ సుల్తానాబాద్ ప్రాపర్. చేసిన తెలుగులో చేసిన అని ఫుట్బాల్ తెలుసు కదా, క్రికెట్ ఎక్కువ మన దగ్గర. అవును, ఫుట్బాల్ కి అంత రీచ్ లేక మనోడు ఇంగ్లీష్ లోని కన్నడలోని షిఫ్ట్ అయ్యాడు. మెయిన్ ఇంగ్లీష్ లో చేస్తాడు అనమాట. సో రీసెంట్ గా వెళ్ళి మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాడు. అప్పుడెప్పుడో కాలేజ్ లో బ్రో వాళ్ళ కాలేజ్ ఉన్నప్పుడు అప్పటికి బ్రో వాళ్ళు యూట్యూబ్ లో రాక్ చేస్తుంటే చూసేది. జీ ఫోల్డ్ లో కూడా మస్త్ ఎంజాయ్ చేసినాం. జీ ఫోల్డ్ లో పరిచయం, జీ ఫోల్డ్ ఈవెంట్ లాస్ట్ 6 months బ్యాక్. ఇంకా అది అలా జర్నీ కంటిన్యూ అవుతుంది మా ఇద్దరిది. అలా కాసేపు మన టామ్ బాయ్ తోని అండ్ అలాగే మన హలో తెలుగు గేమర్ తోని మాట్లాడుతూ ఉండిపోయాను. ఇంకా చాలా క్రియేటర్స్ రావాల్సి ఉంది, బట్ ఇప్పుడు వ్లాగ్ కి టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ లో మిగతా క్రియేటర్స్ ని అండ్ అలాగే ఈవెంట్ లో ఏమేం జరిగిందో అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, వెంటనే వచ్చేస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, వ్లాగ్ అదే రోజున వెంటనే అప్లోడ్ చేసేస్తాను. ఇట్లే మీ సహారా.